ఇక తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు బంద్కు పిలుపునివ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి అన్న డిమాండ్తో నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె చేయబోతున్నట్లు ఆటో యూనియన్లు ప్రకటించాయి. 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేస్తున్నట్టు ఆటో డ్రైవర్స్ ప్రకటించారు. డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సాయం ఇస్తాం అన్న ఎన్నికల హామీతో పాటు ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డుని తక్షణమే ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు ఆటో డ్రైవర్స్. అలాగే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ రేట్లు సవరించాలని కోరుతున్నారు. అంటే 23 ఆగస్టు అర్ధరాత్రి నుంచి ఆటో, స్కూల్ వ్యాన్ మరియు క్యాబ్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. 18 సంఘాలు కూడుకుని జేఏసీగా ఏర్పడటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 3 హామీలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టు కార్మికులకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల యొక్క సంక్షేమం కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అవస్థ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్, ఒకే ఆటో అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్మిట్ ఇస్తామని చెప్పారు. అది మూడోది 12,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకు ఏటా అని చెప్పడం జరిగింది. 3 హామీలు నెరవేర్చలేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మొత్తం దగా చేసింది ఆటో డ్రైవర్లను, ట్యాక్సీ, అదేవిధంగా స్కూల్ వ్యాన్ డ్రైవర్లను. దీన్ని మేము వ్యతిరేకిస్తూ మా డిమాండ్ల సాధనగా ఏదైతే మేము నిరవధిక సమ్మె చేస్తున్నామో మేము సహకారం కోరుతా ఉన్నాం. ఆటో కార్మికుల సమ్మె విరమించాలి అని కోరుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు మంత్రి పొన్నం. ఒక కమిటీ వేస్తాం, తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం, ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరిన సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను ఈ సందర్భంగా కోరుతాను. ఇది కాక హైదరాబాద్ లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆటోలు ఉండొద్దని, ఈవీకి కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదని 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడింది. మేము ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం ప్రకారంగా మీరు 12,000 రూపాయలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఏ విధంగా చేయగలుగుతాం. ఆర్థిక ఇబ్బంది ఉన్నది. మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సరఫరాకు సంబంధించి కష్టపడేటువంటి వాళ్ళు, మీ జీవితాల్లో కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆటో సంఘాల నాయకులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆటో సంఘాల నాయకుల్ని చర్చలకు ఆహ్వానించారు రవాణా శాఖ. సాయంత్రం 6 గంటలకు ఖైరతాబాద్ లో మీటింగ్ ఉండబోతోంది. ఆటో సంఘాల నాయకులతో రవాణా శాఖ కమిషనర్ ఇలాం బర్తి మాట్లాడబోతున్నారు. మూవింగ్ ఆన్, ఫైర్ ఫైవ్ లో మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో కారుమూరిని అరెస్ట్ చేశారు. కొండాపూర్లో ఉన్న ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుంది ఈడీ. బషీర్బాగ్ లోకి ఈడీ ఆఫీస్ కు తీసుకువెళ్తూ ఉన్నారు పోలీసులు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కొద్దిసేపటి క్రితమే కొండాపూర్లో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ విచారణ చేపట్టనున్నారు. అయితే ఆ గతంలో కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన కుమారుడు కారుమూరి సునీల్ జూన్ 16వ తేదీన
ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సో ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజే కొద్దిసేపటి క్రితమే కారుమూరి నాగేశ్వరరావుని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయంలో ఏదైతే ఇక్కడ దాదాపు ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. ఒక్కో కాటన్ రేట్ని 15 రూపాయలు ఉన్న దాన్ని 35 రూపాయలకు పెంచడం కావచ్చు, వీటి వెనుక పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా జరగాల్సినటువంటి ఈ వ్యవహారాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రూపంలో చేయడం ద్వారా కూడా అవకతవకలకు పాల్పడ్డారనేది కూడా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేపడుతుంది. సో ఇదే క్రమంలో గతంలో కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో అప్పట్లో ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఏదైతే అప్పటికే ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేసి ఈ ప్రైవేట్కి చేర్చడం ద్వారా కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఒక్కో కాటన్కి 35 రూపాయలు పెంచడం ద్వారా కూడా ఇందులో అవకతవకలు జరిగాయనేది కూడా ఈడీ ఆరోపిస్తుంది. సో దీంతో పాటు ఇక్కడ తన తండ్రి ప్రభావాన్ని ఉపయోగించుకొని అవకతవకలకు పాల్పడ్డారనేది కూడా ఈడీ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో ఇదే క్రమంలో ఇక్కడ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాత్రను కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. అయితే కారుమూరి సునీల్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా జరిగినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ఈడీ అధికారులు వెరిఫై చేయనున్నారు. దీంతో పాటు గతంలోనే ఈ కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన వాటి విషయంలో కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో అప్పుడు కూడా ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఇప్పుడు కొద్దిసేపు క్రితమే అరెస్ట్ చేశారు. జూన్ 16వ తేదీన కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా కొండాపూర్లో ఉన్నటువంటి ఆయన నివాసం నుండి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా కారుమూరి సునీల్కి సంబంధించిన కంపెనీలో జరిగినటువంటి అవకతవకలన్నింటికీ కూడా ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు తన తండ్రి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కూడా అవకతవకలకు పాల్పడ్డారనేది కూడా ఈడీ చెప్తుంది. సో ఇదే క్రమంలో ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావుని ఇంకా విచారించాల్సి ఉందనేది కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కాకుండా ప్రైవేట్ ద్వారా జరిగినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా ఎలాంటి అవకతవకలు జరిగాయన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేపడుతుంది. సో ఇందులో కారుమూరి నాగేశ్వరరావు మాత్రం తనకు సంబంధించిన కుమారుడి కంపెనీలో ఎలాంటి అవకతవకలు జరగలేదనేది కూడా గతంలో చెప్పారు. నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో కూడా కారుమూరి సునీల్ అరెస్ట్ తర్వాత కూడా కారుమూరి నాగేశ్వరరావు స్పందిస్తూ ఎక్కడ కూడా అవకతవకలకు పాల్పడలేదు, కేవలం తన కుమారుడికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన లావాదేవీలు జరిగాయి, ఎక్కడ కూడా తాము నిబంధనలు ఉల్లంఘించలేదని కూడా ఇటు కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. కానీ ఈడీ అధికారులు ఈసీఆర్ కింద కేసు నమోదు చేసిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఒక్కో కాటన్కి 15 రూపాయలు ఉండాల్సింది 35 రూపాయలకు పెంచడం కావచ్చు, ఆ తర్వాత స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తరఫున జరగాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ని సిస్టమ్ని పూర్తిగా రద్దు చేసి ఇక్కడ ప్రైవేట్ రూపంలో ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇదంతా కూడా నిబంధనలు ఉల్లంఘించి జరపడం ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి ట్రాన్స్పోర్ట్ రూపంలో జరిగిందనేది కూడా ఈడీ చెప్తుంది. సో ఇదే క్రమంలో ప్రస్తుతం కారుమూరి సునీల్కి సంబంధించిన కంపెనీ పాత్రపై గతంలో దర్యాప్తు చేసిన తర్వాత కారుమూరి సునీల్ని థ్యాంక్ యూ రంజిత్.